24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. ఈ వివరాల కింద ఇవ్వబడ్డాయి. ఎస్సీ సంక్షేమం ఎస్సీ వెల్ఫేర్కి షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం 124 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SC/SDF కింద కేటాయింపులు కూడా ఉన్నాయి. ఎస్టీ సంక్షేమం ఎస్టీ వెల్ఫేర్ షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 17,056 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమం వెనుకబడిన తరగతుల కోసం 9,200 కోట్లు కేటాయించారు. అదనంగా అత్యంత వెనుకబడిన తరగతులు MBC కార్పొరేషన్ కోసం సుమారు 400 కోట్లు కేటాయించారు. బడ్జెట్ మరియు మిగిలిన నిధుల వివరాలు. నిధులు వినియోగం 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మార్చి 25 నాటికి SC/ST సబ్ ప్లాన్ కింద కలిపి సుమారు 14,934 కోట్లు ఖర్చు మిగిలి ఉన్నట్టుగా పేర్కొంది. బడ్జెట్ క్యారీ ఫార్వర్డ్ ఖర్చు కాకుండా మిగిలిన నిధుల్లో ఎస్సీకి సంబంధించి 7,750 కోట్లు, ఎస్టీలకు సంబంధించి 1,750 కోట్లు, తర్వాత ఆర్థిక సంవత్సరం 25-26 బడ్జెట్కు బదిలీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం SC/ST సంక్షేమ పథకాలు నిధులు కేటాయింపు కంటే తక్కువ ఖర్చు జరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక కూడా సూచించాయి. 24-25 సంవత్సరం బడ్జెట్కు సంబంధించి పూర్తి ఖర్చు వివరాలు ఆర్థిక నివేదికలు వెలువడిన తర్వాత కూడా మరింత స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పుడు మనకు ఏదైతే గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టి నిధులను ఖర్చు చేయకపోవడం ఇది చాలా దారుణం. కాబట్టి ST, SC, BC యువతకు ప్రోత్సహించాలి. వాళ్ళకి జాబ్ల వైపు వెళ్ళే వాళ్ళకి కాకుండా బిజినెస్ వైపు వెళ్ళే వాళ్ళకి కూడా ఈ SC కార్పొరేషన్, ST కార్పొరేషన్ నుంచి నిధులు తక్కువ షూరిటీతో, నార్మల్ షూరిటీతో, నార్మల్ గ్యారెంటీలతోని వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్, బిజినెస్ లోన్స్ ఇస్తే ఈ వాళ్ళకి కేటాయించిన నిధులు వినియోగం అవుతాయి కదా. కానీ వీళ్ళు అన్ఎంప్లాయ్ కానీ ఈ బిజినెస్ చేయాలని ఏమైనా ముందుకు వెళ్తే ఈ బ్యాంక్ వాళ్ళు కానీ ఈ కార్పొరేషన్ వాళ్ళు కానీ 100 క్వశ్చన్స్ వేసి వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఆ కార్పొరేషన్ మెట్లు ఎక్కకుండా చేస్తారు. అందువలన లాస్ట్ ఇయర్ జరగాల్సిన అభివృద్ధి కొంతవరకు ఆగిపోయినట్టే కదా. కాబట్టి ఈసారైనా గవర్నమెంటు ఈ కార్పొరేషన్లకు ఏదైతే విడుదల చేశారో నిధులు, కేటాయించే నిధులు వాటికి సక్రమంగా వినియోగించినట్టు చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.